నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్తో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. గద్దర్ అవార్డ్స్ వస్తున్నాయి. అయితే దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినీ ఇండస్ట్రీకి ఒక కళ ఏర్పడిందని చెప్పి అనుకోవచ్చా? మొత్తానికి గద్దర్ అవార్డ్స్లో నంది అవార్డ్స్ ఇస్తున్నారని చెప్పి కూడా కొంత మాటలు అయితే నడుస్తున్నాయి. మొత్తానికి గద్దర్ అవార్డ్స్ అన్నప్పుడు గద్దర్ రూపంలో ఉన్నటువంటి అవార్డ్స్ ఇస్తున్నారా, లేదా నంది అవార్డ్సే గద్దర్ రూపంలో ఇస్తున్నారంటే ఏం చెప్తారు? ఇది సమాధానం చెప్పలేని ప్రశ్న. ఎందుకంటే గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు, అది నిజం. మళ్ళీ నంది రూపంలో గద్దర్ అవార్డ్స్ ఇస్తారా అంటే, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ 2 ముక్కలుగా మారిపోయిన సంగతి తెలిసింది. అప్పటి నుంచి నంది అవార్డులు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ మారిపోయినా కానీ ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ నంది అవార్డులని ఏ పేరుతో ఇవ్వాలి అనేది కొంతకాలం నడిచింది. చివరికి గద్దర్ పేరుతో అవార్డులు ఇద్దామని నిర్ణయం అయింది. దాదాపు 10 ఏళ్ళు క్రితం చెప్పాలంటే 14 ఏళ్ళు టైం అంతా ఇట్లా వృధాగా మారిపోయిందని చెప్పాలి. సినిమా ఫీల్డ్కి మంచి సినిమాలు చేసుకుంటే గుర్తింపు లేకుండా పోయింది. అలాంటిది గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇద్దాం అనుకున్నప్పుడు కూడా వివాదాస్పదమైంది. గద్దర్ పేరుతో పెట్టడం ఏంటి అనే మాట కూడా కొంత వచ్చింది. ఏదేమైనా కానీ ఇప్పుడు నంది అవార్డ్స్ ఏమో అటు ఏపీకి వెళ్ళిపోయినాయి, గతంలో ఇచ్చేవి. గద్దర్ అవార్డ్స్ ఏమో ఇక్కడ తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ పేరుతో సినిమా వాళ్ళకి ఇవ్వడం నిర్ణయం అయింది. జ్యూరీ ఏర్పాటైంది. జ్యూరీ చైర్మన్గా జయసుధ గారిని పెట్టారు. ఆ కమిటీ మెంబర్స్ అందరికీ స్క్రూటినీ చేసి మొత్తానికి ఈ రోజు అయితే అనౌన్స్ చేశారు. ఈ జూన్ 14వ తారీఖుని అవార్డు ప్రదానం చేయబోతున్నారు. అయితే ఇచ్చే అవార్డులో షీల్డ్ మీద గద్దర్ రూపం ఉంటుందా, నంది రూపం ఉంటుందా, ఏ రూపంలో ఉంటుందా మీద మనకి ఒక స్పష్టత లేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే నంది అనేది అయిపోయింది. ఇక ఆ చాప్టర్ గద్దర్ గారికి సంబంధించిన అదేదో లేదా రాష్ట్ర శిఖరం ఏమైనా పెట్టి డిజైన్ చేస్తారా అనేది తెలియదండి. అదే మనం చూసుకుంటే గద్దర్ గారు కూడా సినిమాల్లో మరీ అంత ప్రముఖులైతే కాదని చెప్పేసి అంటున్నారు. అయితే గతంలో కూడా చూసుకుంటే కొన్ని సినిమాల్లో మాత్రమే, జై తెలంగాణ కావచ్చు, ఇలాంటి కొన్ని సినిమాల్లో ఆయన పాట పాడడం కానీ ఆయన కనిపించడం కానీ చూశారు. అయితే సినిమాలకి గద్దర్ గారికి ఏం సంబంధం? అదేవిధంగా గద్దర్ అవార్డ్స్ ఇస్తానికి ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటంటే ఏం చెప్తారు? అంటే గద్దర్ అనే వ్యక్తి కళాకారుడు, ముఖ్యంగా తెలంగాణ సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తిగా చెప్పాలి. అంటే గద్దర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే మనం ఇక్కడ ఈ అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఆ పేరు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పేరు నిర్ణయించడం, దాని మీద కసరత్తులు చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ ఏంటంటే జనరల్గా అయితే పీకాక్ అవార్డ్స్ ఇంకోటి పేరు జంతువుల పేరుతో వాటితో పేరు పెట్టుకుని ఇస్తారు. ఇప్పుడు నంది అవార్డ్స్ అన్నప్పుడు అయితే పీకాక్ పక్షుల పేరుతోనో ఎలిఫెంట్ పేరుతోనో అట్లా ఒకటి పెట్టుకుంటూ వెళ్తారు. కానీ సాధారణంగా గద్దర్ పేరు పెట్టినప్పుడు కూడా కొంతమంది విమర్శించేవాళ్ళు విమర్శించారు. ఏదేమైనా పేరేమైనా అవార్డ్స్ ఇవ్వటం, సినిమా వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది ముందు దిల్ రాజు గారు FDC చైర్మన్గా ఉన్న తర్వాత, అలాంటిది ఇప్పుడు 14 ఏళ్ళ తర్వాత కమిటీ FDC చైర్మన్గా దిల్ రాజు గారు యాక్టివ్గా ఉండి వెంటనే కమిటీ వేసి ఇస్తున్నారు. ఇప్పుడు అనౌన్స్ చేశారు ఈరోజు. మరి పాత సినిమాలకి అవన్నీ ఏం చేస్తారు, అది కొంతవరకు ఏదో పెట్టి ఏదో సినిమాలు కొన్ని సినిమాలకి ఎంపిక చేశారని చెప్తున్నారు. అది పక్కన పెడితే ఈసారి ఇచ్చిన అవార్డులు కూడా గతంలో చాలా విమర్శలు వచ్చేవి. అర్హమైన వాడికి కాకుండా అనర్హమైన వాడికి అవార్డు ఇచ్చారు అని వచ్చేది. కానీ ఈసారి చూసుకుంటే చాలా సిస్టమేటిక్గా చేశారనిపిస్తుంది ఈ అవార్డు అనౌన్స్మెంట్ చూసిన తర్వాత. అయితే ఇక్కడ 2 సమస్యలు వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. ఒకటి ఏంటి అంటే సినిమాలకు సంబంధించి తెలంగాణ నటులకు మాత్రమే ఇప్పుడు అవార్డులు ఇవ్వబోతున్నారా అనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ ఎంపిక అయినటువంటి సినిమాలని కాకుండా మిగతా సినిమాలు మాత్రమే నంది అంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకోవాలా, లేదా రెండు భాషలు కూడా ఒకటే కాబట్టి తెలుగు అవార్డ్స్ లాగా ఇక్కడ ఒక అవార్డులు వచ్చినా అటు నంది అవార్డులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందా అంటే ఏమంటారు? ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇక్కడ కొంతమందికి అవార్డులు వచ్చినాయి, ఇప్పుడు కొన్ని సినిమాలకి ఇచ్చారు. ఇప్పుడు కల్కి సినిమా డైరెక్టర్గా నాగ అశ్విన్కి అవార్డు ఇచ్చారు. మరి అక్కడ కమిటీ జ్యూరీ అదే నిర్ణయిస్తుందా? అట్లా ఇవ్వాల్సి అంటే ఇక్కడ తీసుకున్న సినిమాలు అక్కడ తీసుకోవచ్చా, లేదంటే ఇక్కడ మరి ఇదే అవార్డు ఇవ్వాల్సి వస్తే ఇది ఒక పెద్ద వివాదాస్పదమైన అంశం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కల్కి సినిమాకి నాగేశ్వరికి ఇచ్చారండి. రేపొద్దున అక్కడ కూడా FDC ఏర్పడిపోయి వాళ్ళు కూడా నంది అవార్డులు అనౌన్స్మెంట్ చేసినప్పుడు కల్కికి కాకుండా ఉత్తమ దర్శకుడిగా ఇంకొకటి చేశారనుకోండి, ఇదేంటి మరి అక్కడేమో ఇట్లా ఇచ్చారు కదా, ఇక్కడ రిలీజ్ అయిన సినిమా కదా అనే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఆ విమర్శలు అట్లాంటివి వస్తాయి. కానీ విమర్శలు తోలిపోకుండా అక్కడ ఇస్తే అక్కడ ఎవరికి ఇచ్చినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ రావచ్చు. ఇప్పుడు పుష్ప 2కి అల్లు అర్జున్కి ఉత్తమ హీరోగా గద్దర్ అవార్డు వచ్చింది. గద్దర్ అవార్డు వచ్చినప్పుడు అక్కడ నేషనల్ అవార్డు ఫస్ట్ పార్ట్ సినిమాకి నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్కి వచ్చింది. రేపు ఏపీలో పెట్టినప్పుడు
ఈ అవార్డు అల్లు అర్జున్కి వస్తుందని గ్యారెంటీగా చెప్పలేం కూడా. ఆ కమిటీ జ్యూరీ ఇష్టం, జ్యూరీ న్యాయ నిర్ణేతల ఇష్టం కాబట్టి ఆ ప్రకారం జరుగుతుంది. అయితే ఓవరాల్గా జూన్ 14వ తారీఖు అయితే ఇప్పుడు లాంఛనంగా గద్దర్ అవార్డ్స్ మాత్రం ఫిక్స్ చేశారు. అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్నేళ్ల తర్వాత స్పందించింది అంటే ఎందు గురించి ఇంత లేట్ జరిగిందంటే ఏం చెప్తారు? అది ప్రభుత్వాల నిర్ణయం అండి. అప్పుడు ప్రభుత్వాలు కొద్దిగా దీని మీద ఫోకస్ పెట్టలేదు, దృష్టి పెట్టలే. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎఫ్టీసీకి చైర్మన్ వేసిన తర్వాత అప్పుడు ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్నా కానీ ఎవరు దీని మీద అసలు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టారు. ఒకప్పుడు అసలు నంది అవార్డులు అంటే చాలా వైభవంగా జరిగేది. హైదరాబాద్లో లలిత కళాతోరణంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అసలు ఆ కళా వైభవం అనేది మామూలుగా ఉండేది కాదు. చెన్నైలో ఉన్న ఆర్టిస్టులు కూడా అందరూ తరలి వచ్చేవాళ్ళు. ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు నంది అవార్డు అంటే. అలాంటిది 2 ముక్కలుగా అయిపోయి ఇప్పుడు ఇక్కడ గదర్ అవార్డు పేరు తెస్తున్నారు, అక్కడ నంది అవార్డు పేరు తెస్తున్నారు. రేపొద్దున అక్కడ కూడా ఇలాంటి ఇదే అవార్డులు 2024 సంవత్సరం ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అవార్డు చూసుకుంటే దీన్ని మనకు అవార్డుల పరంగా చూసుకుంటే ఉత్తమ చిత్రంగా కల్కి సినిమాకి ఎంపిక చేశారు. వైజయంతి బ్యానర్ వచ్చిన సినిమా ఇది. మరి ఆ సినిమాకి చెప్పాలంటే దీంట్లో కూడా వివాదాస్పద అంశాలు ఏమీ లేవు. ఉత్తమ చిత్రంగా కల్కికి అర్హమైన సినిమానే. రెండో చిత్రంగా పొట్టేలైన సినిమాకి ఇచ్చారు. నిజంగా చెప్పాలి దానికి కూడా అర్హత ఉందని చెప్పాల్సి వస్తుంది. ఉత్తమ 3వ చిత్రంగా లక్కీ భాస్కర్కి ఇచ్చారు. ఇక్కడ వివాదాస్పదమైన సినిమాలు ఏమీ లేవు, కంటెంట్ లేని సినిమాలు అంటూ ఏమీ లేవు. అలాగే ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2కి ఇచ్చారు. మా ఇక్కడ ఫస్ట్ పార్టీకి అట్టాగో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఉత్తమ డైరెక్టర్గా నాగ అశ్విని కల్కికి ఇచ్చారు. ఉత్తమ సహాయ నటుడిగా ఎస్జే సూర్య సరిపోదా శనివారం అందరూ తెలుసు, అద్భుతంగా యాక్ట్ చేశాడు. ప్రసాద్ ల్యాబ్లో ఈ కమిటీ జ్యూరీ వాళ్ళు సినిమాలు చూసి నిర్ణయించారు ఇవన్నీ. అలాగే ఉత్తమ సహాయ నటిగా శరణ్య ప్రదీప్కి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కి ఇచ్చారు. ఉత్తమ హాస్య నటుడిగా సత్య వెన్నెల కిషోర్కి మత్తు వదలకి ఇచ్చారు. అది కూడా జెన్యున్గా మనకు అనిపిస్తుంది. ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్ రజాకార్ సినిమాకి ఖచ్చితంగా 100% న్యాయం చేశారు. ఉత్తమ స్టోరీ రైటర్గా శివ పాలడికి ఇచ్చారు. ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్కి ఇచ్చారు. ఉత్తమ గాయకుడిగా సిద్ధి శ్రీరామ్కి ఊరి పేరు భైరవ కోన ఇచ్చారు. ఉత్తమ గాయనిగా శ్రేయ ఘోషల్ పుష్ప 2కి ఇచ్చారు. ఇది కూడా దీని మీద ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు. ఉత్తమ కొరియోగ్రాఫర్గా గణేష్ ఆచార్య దేవర ఇచ్చారు. స్పెషల్ జ్యూరీ అవార్డు దుల్కర్ సల్మాన్కి లక్కీ భాస్కర్కి ఇచ్చారు. తర్వాత స్పెషల్ జ్యూరీ అవార్డు అనన్య నాగాల పొట్టేల్ సినిమాకి ఇచ్చారు. బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్గా ఇదువంశీ కమిటీ కుర్రాళ్ళు సినిమా కూడా హిట్ అయింది కాబట్టి న్యాయంగా ఉంది. అలాగే ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు అనే సినిమాకి ఇచ్చారు. బెస్ట్ ఎన్విరాన్మెంట్ సినిమా హెరిటేజ్ హిస్టరీ విభాగం కింద రజాకార్కి ఇచ్చారు. అది జెన్యున్గా జరిగింది. నేషనల్ ఇంటిగ్రేషన్ కింద సోషల్ యాక్టివిటీ విభాగం కింద కమిటీ కుర్రాళ్ళని ఎంపిక చేశారు. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పుస్తకాలు కూడా ఇస్తారు అవార్డులు. దీనికి ఒక కమిటీ ఏర్పడిపోయింది. ఆ కమిటీ ఏం చేసింది, రెంటాల జయదేవ్ రాసిన మన సినిమా ఫస్ట్ రిలీజ్ అయిన బుక్ చాలా రిసీవ్స్ బుక్ చేశారు. ఆ బుక్ ఈ మధ్యన రిలీజ్ అయింది. త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా వాటి మీద జరిగింది. ఆ పుస్తకాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ వేరే పుస్తకాల పరంగా చూసుకుంటే ఏమవుతుంది, తక్కువే ఉంటాయి. చాలా కాంపిటీషన్ పెద్దగా ఏమి ఉండదు. సినిమాల పరంగా చాలా ఉండొచ్చు కానీ పుస్తకాల పరంగా సినిమాల మీద రాసే పుస్తకాలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ పుస్తకాన్ని ఎంపిక చేశారు. అదండి. ఓవరాల్గా జూన్ 14న అట్టహాసంగా ఎక్కడ జరగబోతుంది, వేదిక డిసైడ్ అయిందా? వాళ్ళు హైటెక్స్లో ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి గారు మంత్రులు మొత్తం అంతా ఎప్పుడు జరిగినా ఇక గవర్నమెంట్కి ఇన్వాల్వ్ అయ్యే అవార్డ్స్ కాబట్టి ఇది. ఎందుకంటే మనకి ఏ అవార్డు వచ్చినా, ప్రైవేట్ అవార్డులు ఎన్ని వచ్చినా కానీ ప్రభుత్వ పరంగా వచ్చే అవార్డులు కొన్ని గుర్తింపు వేరు. అది నేషనల్ అవార్డు కావచ్చు, ప్రాంతీయ సినిమా అవార్డులు కావచ్చు. ఎందుకంటే తమిళనాడులో కానీ అక్కడ కలైమామణి అవార్డు అని పురస్కారాలు ఇస్తూ ఉంటారు. అలాగే మరి కేరళలో కానీ కర్ణాటకలో కానీ ఎక్కడైనా సరే ప్రతి రాష్ట్రంలోనూ ఉంటాయి ప్రభుత్వ అవార్డులు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు అటెండ్ అవుతారు. ప్రైవేట్ సంస్థలో చాలా అవార్డులు ప్రైవేట్ మ్యాగజైన్స్ ఇస్తూ ఉంటాయి. ఫిల్మ్ పేరు, సంతోషము ఇలా ఇస్తారు. వాటితో మనం కంపేర్ చేయకూడదు ఈ అవార్డులని. పైగా గదర్ పేరుతో ఫస్ట్ టైంగా ఈ అవార్డులు అందుకోబోతున్నారు కాబట్టి ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. ఆ పేరుతో అవార్డులు ఇవ్వటము, మొదటిసారిగా అందుకోకపోవటం అనేది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గద్దర్ అవార్డ్స్ జూన్ 14వ తారీఖున అయితే అట్టహాసంగా జరగబోతున్నాయి. సో ఏం జరగబోతుంది, మొత్తానికి ఇప్పటికీ సస్పెన్స్లో ఉన్నటువంటి ఏంటిది అంటే గద్దర్ అవార్డ్స్కి ఎలాంటి ఏమంటారనమాట మీరు అన్నట్టు ఆ యొక్క గిఫ్ట్ ఎలా ఉండబోతుంది, అది నంది షేప్లో ఉండబోతుందా లేదా గద్దర్కి సంబంధించినటువంటి ఒక షేప్లో రాబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.